హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సి 2018లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అండి. ఇందులో 20 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ప్రజెంట్ జరగబోయేటువంటి డిఎస్సి కూడా యూజ్ అవుతాయి. సైకాలజీకి సంబంధించింది సెకండ్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 ఉద్వేగ వికాసం, ఆప్షన్ 2 సాంఘిక వికాసం, ఆప్షన్ 3 మానసిక వికాసం, ఆప్షన్ 4 శారీరక వికాసం. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక వికాసం. నెక్స్ట్ 1 వైయక్తిక భేదాలు. ఆప్షన్ 1 2 రకాలు, ఆప్షన్ 2 3 రకాలు, ఆప్షన్ 3 4 రకాలు, ఆప్షన్ 4 5 రకాలు. వైయక్తిక భేదాలు 2 రకాలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. అవి వ్యక్తి అంతర్గత భేదాలు, వ్యక్తి అంతర భేదాలు. నెక్స్ట్ 1 ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయుటలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం. ఆప్షన్ 1 విద్యార్థులను పాఠశాల వైపుకు ఆకర్షించడం, ఆప్షన్ 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం, ఆప్షన్ 3 విద్యార్థుల ద్వితీయ అవసరాలు తీర్చడం, ఆప్షన్ 4 హాజరు కాని విద్యార్థుల శాతం తగ్గించడానికి. పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే ఆప్షన్ 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం కోసం. నెక్స్ట్ 1 డేనియల్ గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం. ఆప్షన్ 1 80% సాధారణ ప్రజ్ఞ మరియు 20% ఉద్వేగ ప్రజ్ఞ, ఆప్షన్ 2 50% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 50% సాధారణ ప్రజ్ఞ, ఆప్షన్ 3 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ, ఆప్షన్ 4 60% సాధారణ ప్రజ్ఞ మరియు 40% ఉద్వేగ ప్రజ్ఞ. దీనికి ఆన్సరు ఆప్షన్ 3. ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణము 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. నెక్స్ట్ 1 పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 అనుగుణ్యం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 వ్యవస్థీకరణం, ఆప్షన్ 4 పరిరక్షణం. ఆన్సర్ ఆప్షన్ 1 అనుగుణ్యం. నెక్స్ట్ 1 ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ఆప్షన్ 1 శారీరక వయసు, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 అభిరుచి, ఆప్షన్ 4 మానసిక వయసు. ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక వయసు. నెక్స్ట్ 1 శాస్త్రీయ నిబంధనంలో నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది. ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన, ఆప్షన్ 3 సహజ ఉద్దీపన, ఆప్షన్ 4 అసహజ ఉద్దీపన. నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన. దీనినే అసహజ ఉద్దీపన అని కూడా పిలుస్తారు కాబట్టి దీనికి ఆన్సర్ 1 and 4. నెక్స్ట్ 1 పిల్లల్లో తాదాత్మీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆప్షన్ 1 శిష్ణ దశ, ఆప్షన్ 2 జననాంగ దశ, ఆప్షన్ 3 గుప్త దశ, ఆప్షన్ 4 ఆసన దశ. ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. నెక్స్ట్ 1 ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 పూర్వ కౌమార దశ, ఆప్షన్ 3 యవ్వనారంభ దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశలో ఉంటారు. నెక్స్ట్ 1 క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏది? ఆప్షన్ 1 అంగుళీ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, ఆప్షన్ 3 టీచింగ్ యాప్టిట్యూడ్ పరీక్ష, ఆప్షన్ 4
మెయిన్ షీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష. నెక్స్ట్ వన్, అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం. ఆప్షన్ 1 పునర్బలన నియమం, ఆప్షన్ 2 సంసిద్ధత నియమం, ఆప్షన్ 3 అభ్యాస నియమం, ఆప్షన్ 4 ఫలిత నియమం. దీనికి ఆన్సరు ఆప్షన్ 2 సంసిద్ధత నియమం. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క పాత్రను గురించి చెప్పేది సంసిద్ధత నియమం. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం ఈ 3 నియమాలను గురించి తెలిపేది థార్ండైక్ అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ వన్, నిర్ధారణ మాపనుల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది. ఆప్షన్ 1 హాలో ప్రభావం, ఆప్షన్ 2 కేంద్రీయ స్వభావ దోషం, ఆప్షన్ 3 వ్యక్తిగత ప్రభావం, ఆప్షన్ 4 శూన్య ప్రభావం. ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది హాలో ప్రభావం అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనిని సూచించే వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ 4 వికాసం సంచితమైనది. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడే పిల్లలు. ఆప్షన్ 1 స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 2 సంపూర్ణ బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 3 తీవ్ర బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 4 మిత బుద్ధిమాంద్యులు. ఆన్సర్ ఆప్షన్ 4 మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ వన్, సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. ఆన్సర్ ఆప్షన్ 3 సన్నాహము, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం ఇవి సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. నెక్స్ట్ వన్, ఇందులో భిన్నమైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 అవధానం, ఆప్షన్ 3 అతి అభ్యసనం, ఆప్షన్ 4 అవరోధం. ఇందులో భిన్నమైనది ఆప్షన్ 4 అవరోధం. అభిరుచి, అవధానం, అతి అభ్యసనం ఈ 3 కూడా స్మృతిని పెంచేటువంటి పద్ధతులు. స్మృతి లేదా ధారణను పెంచేటువంటి పద్ధతులు అభిరుచి, అవధానం, అతి అభ్యసనం. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. ఆప్షన్ 1 వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి, ఆప్షన్ 2 అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి, ఆప్షన్ 3 విధేయత, శిక్ష దశ, ఆప్షన్ 4 సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ దశ. ఆన్సర్ ఆప్షన్ 2 కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన దశ అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. నెక్స్ట్ వన్, రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 అలవాటు, ఆప్షన్ 4 అభిరుచి. ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. నెక్స్ట్ వన్, రమణికి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడి సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. ఇందులో రమణికి హోంవర్క్ చేయాలని లేదు, ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. సో ఇక్కడ 2 ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఇది ఆప్షన్ 3 పరిహార ఉపగమం అవుతుంది. నెక్స్ట్ వన్, పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది.
ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత? ఆప్షన్ 1 60%, ఆప్షన్ 2 40%, ఆప్షన్ 3 50%, ఆప్షన్ 4 70%. గుర్తింపు గణనకి ఫార్ములా ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇక్కడ ఒప్పులు ఆమె 18 పదాలు గుర్తించింది కాబట్టి 18 బై మొత్తం అంటే 30 పదాలు. సో 18/30 ఇంటూ 100. 0 క్యాన్సిల్ అయిపోతే 3 1 జా 3, 3 6 జా 18. సో 6 ఇంటూ 10, 6 10 జా 60 కాబట్టి ఆ అమ్మాయి గుర్తింపు గణన ఆప్షన్ 1 60%. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.